అలాగే వందనాలండి. నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ మరి ముఖ్యంగా ఈ ఈ- ఈ- నేను మరొకసారి వందనాలు. మరి ఇప్పుడు చిన్న వాక్యాన్ని చదువుకుందామండి. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనము. తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బయర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇజ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దానిని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చాను. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజా మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకే వందనాలయ్యా. తండ్రి దేవానైనా ప్రభా, మరి నైనా యేసయ్యా, నీ వాక్కుని నైనా ప్రభా నేను ఇచ్చేనైనా ప్రభా నాదంటూ ఏది లేదయ్యా నాయన తండ్రి. ఈ వేళనైనా ప్రభా కొద్ది మాటలనైనా ప్రభా దేవా విత్తుచుండగానైనా తండ్రి దేవా నాలో మీరు ఉండండి అయ్యా నాయన ప్రభా. నన్ను మరుగుపరచండి నాయన తండ్రి దేవా. నాకు సహాయకరంగా ఉండండి నాయన ప్రభా దేవా. నాయన తండ్రి మీ మాటలు నాయన తండ్రి అగ్ని వంటి మీ మాటలు నాయన తండ్రి దేవా. శక్తి వంటి మీ మాటలు నాయన తండ్రి నేను నాయన ప్రభా చెప్పుచుండగా నా నోటికి మీరు పూరగా ఉండి నన్ను నడిపించమని నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు అంశము మన యొక్క ధ్యానంలో నీ నడిపింపు దేవునిదా లేకపోతే సాతానుదా అనేది చిన్న ఉపదేశమేనండి. నేను ఏదో పెద్ద చెప్పడానికి రాలేదు, కొద్దిసేపే కాబట్టి చిన్న వాక్యం తీసుకొని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. నిజంగా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి తోడుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని నడిపింపు ఉన్నప్పటికీ కూడా సాతాను నడిపింపుతో ప్రేరేపించబడ్డే మన స్వనీతిని ఆధారం చేసుకొని మనం నడుస్తూ ఉంటాం. అది మనం సహజంగా అని అనుకుంటాం, కానీ అది సహజంగా కాదు. దేవుడు మనకి ఒక పనిని ఒప్పచెప్తే ఆ పనిని చేసి సైలెంట్ గా ఉండకుండా ఇక్కడ దావీదు ఏ విధంగా అయితే ఇజ్రాయేలుకు విరోధంగా వారు లెక్కించడానికి ఆ సంఖ్యను అంటే గొప్ప చెప్పుకోవడానికి ఇంత పెరిగింది అని చెప్పుకోవడానికి, లేదా నా రాజ్యం ఇంతమంది అని చెప్పుకోవడానికి ఇక్కడ దావీదులో సాతాను వచ్చి ప్రేరేపించింది. నిజానికి చెప్పాలంటే దావీదు దేవుని హృదయానుసారుడు అనే బిరుదం తెచ్చుకున్నాడు. ఆ బిరుదం తెచ్చుకున్నప్పటికీ ఎవరిలో ఒకరిలో ఖచ్చితంగా బలహీనత ఉంటది కాబట్టి సాతాను ఒక్కసారి ప్రేరేపించగానే దావీదు ఇది దేవుని చిత్తానుసారమైనదైనా కాదా అని ఆలోచించకుండా ఏం చేశాడంటే తప్పు చేసేసాడు. అక్కడ మీరు ఈ అధ్యాయం మొత్తం చూసినట్లయితే ఈయన చేసిన ఒక్క పనికి మాలిన పని ద్వారా ఇజ్రాయేలీలందరూ చంపబడతారు. అందరూ చంపబడతారు, సగానికి సగం మంది. అక్కడ దేవుడు కూడా ఆప్షన్ ఇస్తాడు ఎలా చంపాలి అని. కత్తి చేత చంపాలా లేకపోతే తెగులు చేత చంపాలా అంటే మనోడు తెగులు అని ఇస్తాడు. ఎందుకంటే మామూలుగా లెక్క చెప్తే అంతవరకే దేవుడు చంపేసి వదిలేసేవాడు. కానీ ఇక్కడ తెగులు అనేసరికి ఆ తెగులు వల్ల ఇంకా అనేకులు చనిపోతారు. అలా చనిపోతూ ఉంటే ఇక ఫైనల్ గా లాస్ట్ కి దేవుని దగ్గరకు వస్తాడు. అప్పటికి దేవుడు నడిపింపు దావీదుకి ఉంది అని చెప్పడానికి కూడా ఇక్కడ యోవాబుని వాడుకోవడం జరిగింది. అప్పుడు యోవాబు ఏమంటాడో చూడండి. 1వ దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా,
యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇజ్రాయేళ్లకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లగా రాజు మాటే చెల్లును గనుక యోవాబు ఇజ్రాయేళ్ల దేశమంతటి సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య వ్రాసి దావీదుకు అప్పగించాను. ఇక్కడ దేవుడి నడిపింపు దావీదుకి ఉంది అని చెప్పడానికి ఇక్కడ యోవాబును వాడుకోవడం జరిగింది. మన జీవితంలో కూడా మనకి స్పిరిచువల్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో కొంతమంది ఉంటారు, బ్రదర్స్, సిస్టర్స్. మనం ఏం చేస్తామంటే కొంచెం తెలుసుకోగానే ఇక ఎట్లుంటదంటే అసలు ఇక ఇస్తరాకులాగా ఎగిరెగిరి పడతారు. కొంచెమే తెలుసు కానీ ఎక్కువగా మాట్లాడతారు. కొంచెం తెలుసుకొని ఎక్కువగా మాట్లాడడం, ఏదో నేను క్రిస్టియానిటీలో ఇంత సీనియారిటీ ఉంది నాకు. క్రిస్టియానిటీలో సీనియారిటీ ఉండడం గొప్ప విషయం కాదు, మనకి అన్ని తెలవడంలో గొప్ప విషయం కాదు, వాక్యం ఎంత తెలుసు అనే దాంట్లో గొప్ప విషయం కాదు. విన్నదాన్ని మనం ఎంత ఆచరిస్తున్నాం, ఎలా ఉన్నాము, మన సత్ప్రవర్తన ఎలా ఉంది, మన తోటి వారితో మనం ఎలా ఉన్నాం, ఇది కావాలి. అంతేగాని నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, నాకు ఇంత తెలుసు, కొంచెం తెలుసుకొని ఎక్కువగా మాట్లాడేసి ఏదేదో పడి మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం మన దరిద్రమో ఇంకేదో అని కాదు, కానీ మనం మన స్వనీతిని ఆధారం చేసుకొని బతికితే మాత్రం దేవుడు మనతో ఉండడండి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికే ప్లాన్ ఇస్తారు. దేవా, నా జీవితంలో ఎలా చేయవా, నన్ను ఇలా నడిపించవా, నాకు ఇది చేయవా, అది చేయవా అని. దేవుడికి తెలీదా అంటే మనల్ని ఎలా నడిపించాలి అని? ఆయనకు తెలీదా? సృష్టిని చేసిన వాడికి తెలీదా? మనల్ని పుట్టించిన వాడికి తెలీదా? దేవునికే ఐడియాలు ఇస్తారు. విచిత్రంగా ఉంటారు కొంతమంది. ఏం చేయాలో వాళ్ళే ముందే ప్లాన్ చేసుకుంటారు. అసలు దేవుడు అసలు నా జీవితంలో ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుణ్ణి నేను ఏం అడగాలి, ఏం అడగకూడదు అనేది కూడా ఉండదు. మన చిత్తంలో ఒక ప్రణాళిక వేస్తాడు, ఆ ప్రణాళికను బట్టి అది వెళ్తా ఉంటది. అది చేయకుండా ఏదో నేనే చేసేస్తున్నా, నా వల్లే జరిగిపోతుంది, నేను ఒక్కనే కష్టపడుతున్నాను, ఎవరు కష్టపడట్లేదు అని అంటున్నారు కదా. ఇక్కడ కొత్త నిబంధనలో మనం ఒక చిన్న వాక్యాన్ని చూసుకున్నట్లయితే, ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఇక్కడ పౌలు మాట్లాడతాడు ఏంటంటే, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. ఇక్కడ పౌలు ఎందుకు అన్నాడండి ఆ మాట, చెప్పగలరా? ఎందుకంటే దేవుడు కార్యాలు జరిగించేది ఆయన మహిమ కోసం, మన మహిమ కోసం కాదు. మనం ఇతరులను నడిపించేటప్పుడు నాకు పేరు కలుగుతుందా లేదా, లేకపోతే నా పేరు 10 సార్లు మైక్ లో చెప్తారా లేదా అని బాధపడుతూ ఉండడం కాదండి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. ఇంతగానో తగ్గించుకొని వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. మరి వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నప్పుడు ఇక్కడ మీరు అడగచ్చు, పౌలు ఎందుకు నాటాడు, ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అని మీరు అడగచ్చు. కానీ అక్కడ సందర్భం వేరు. వాళ్ళు అక్కడ నడిపించారు, వాళ్ళు దాన్ని కట్టారు. కానీ దీనికి పోలికగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవుడి నడిపింపు లేకపోతే మనం ఏమీ చేయలేమండి. మన సొంతదంటూ ఏది లేదు, మన సొంతదంటూ ఏది కూడా ఉండదండి. మనం మట్టివారం. మనం ఎప్పుడు లేస్తామో, ఎప్పుడు అసలు
పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆయన ఆయన కాపుదల, ఆయన నడిపింపు మనకు లేకపోతే మనం ఎంతటి వారమండి? ఆయన కృప లేకపోతే బతకగలుగుతామా అసలు? కానీ కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఏమో ఏ సహవాసం ఉండదు, ఏది ఉండదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నడిపింపు అంటే కొంతమంది ఏమంటారంటే వాక్యం అంటారు. నడిపింపు అంటే ఆరాధన అంటారు ఇంకొంతమంది మహానుభావులు. ఏదో స్టేజీల మీద వాడబడ్డం, స్టేజ్ మీద మైక్ పట్టుకోవడం, అదే వాడబడ్డం అంటారు. నడిపింపు అంటారు దాన్ని. దాన్ని నడిపింపు అని అంటారు. దేవుని నడిపింపు ఎలా ఉంటదండి? దేవుని నడిపింపు ఒక్కొక్కసారి ఒప్పజెప్పుకుంటే దేవుడే ఏం జరగాలో అవన్నీ జరుపుకుంటూ తీసుకొస్తాడు. మధ్యలో మనమేం గెలకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 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 మనము సంసోను చూసినట్లయితే సంసోను జీవితంలో దేవుడికి ఎలాంటి ప్రణాళిక లేదు అని సంసోను అనుకున్నాడు. కానీ దేవుడు తన జీవితంలో ఏం జరగాలి, ఏం జరగబోయేది తనకు ఆల్రెడీ చెప్పేశాడు. అయినా మనోడు అమ్మాయిల మీద పిచ్చితోటో లేకపోతే తనకున్న దాన్ని బట్టో అతిశయించి దేవునికే పూర్తిగా అసలు దేవుని ఆత్మ విడిచిపోయేంత వరకు అసలు ఎలాంటి సోయి లేకుండా ఉండిపోయాడు. దేవుడి నడిపింపుని ఎప్పుడైతే కోల్పోయాడో అప్పుడు ఫిలిస్తీయులకి సంసోను అప్పగించబడేటట్టు మనం చూడగలుగుతాం. పతనం అయిపోయింది. అతని జీవితం ఎంత దారుణంగా అయిందంటే అసలు కళ్ళు పోయి, 2 కళ్ళు పోయి, 2 స్తంభాలకి ఏదో ఒక కుక్కని కట్టేసినట్టు కట్టేస్తారు. అయినా సరే దేవుని చిత్తం అక్కడ జరుగుతుంది. ఒక్కసారి పశ్చాత్తాప ప్రార్థన చేయగానే మళ్ళీ దేవుని ఆత్మ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక సంసోన్ అక్కడ నుండి బయటికి ఆ పరిస్థితి వాళ్ళందరినీ మునుపు ఆయన చంపిన దానికంటే అధికంగా చంపిన తర్వాత ఫిలిస్తీయుల్ని అతను కూడా చచ్చిపోతాడు. ఆయన నడిపింపుకి మనం ఒప్పుకోగలిగితే ఇలా బాధపడాల్సిన అవసరం లేదండి. అన్నీ చేసేసిన తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత, ఆ తర్వాత నేను దేవుని దగ్గరకు వస్తానంటే వారి అంత అజ్ఞానులు ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. మీరు ఇక్కడ 1 కొరింథీ 9:11 చూసినట్లయితే మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కాసుకొనుట గొప్ప కార్యమా? ఇక్కడ ఈ వాక్యం మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనవి దేవుడు మనలో పెడతాడండి. కానీ ఆత్మ సంబంధమైనవి పెట్టినప్పటికీ కూడా మనలో కొన్నిసార్లు అహం అని, అహంకారం అని, లేకపోతే అవిధేయత అని, మన స్వనీతి కార్యాలు, శరీర సంబంధమైన ఫలాలు కాయడం మంచిదే అంటారా? ఇక్కడ కార్యం ఏమిటి, అసలు ఏంటిది అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు చూసినట్లయితే అసలు ఇదేమైనా గొప్ప విషయమా అన్నట్టు అక్కడ రాయడం జరిగింది. మనలో కార్యాన్ని ఎవరు జరిగిస్తారంటే అండి, 6వ వచనం మనం క్లియర్ కట్ గా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవలెను. దేని విషయమై? మన శరీర సంబంధమైన ఫలాలు దేవుని నడిపింపు ఉంటే వస్తాయండి. అదే అపవాది గనక నడిపింపు ఉన్నట్లయితే అపవాది మనకి శరీర సంబంధమైన ఫలాలు మాత్రమే ఇస్తాడు. ఇక్కడి వరకు మాత్రమే అవి పనిచేస్తాయి. అవి కొంతవరకు మాత్రమే మన జీవితంలో పనిచేస్తాయి. తర్వాత వాటి ద్వారా కూడా మనం చాలా బాధపడాలి, చాలా ఇబ్బందులకు గురవ్వాలి. ఈ విషయం తెలియక ఆత్మ సంబంధమైన విషయాలన్నిటిని పక్కకు పెట్టేసి కొంతమంది ఉంటారు. పక్కకు పెట్టేసి వాళ్ళ దినాభివృద్ధిని
కొనసాగిస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా మనం దేవుని నడిపింపు కలిగి ఉండకపోతే, దేవుని నడిపింపుని కాదని మన స్వనీతిని గనక ఆధారం చేసుకుంటే, సామెతల గ్రంథంలో ఉంటది. నీ స్వనీతిని ఆధారం చేసుకొనక అని. ఒకసారి మనం అది చదువుకుందామండి. ఆ వర్స్ బాగుంటది. ఒక్క నిమిషం అండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ఇక్కడ ఎంత చక్కగానో రాయించాడు కదండి సొలొమోన్ గారితో దేవుడు. మన జీవితంలో కూడా మనం కొన్ని సందర్భాలలో మన స్వబుద్ధి దాన్ని ఏదైతే ఉందో, నేనే చేయగలను, నేనేమైనా చేయగలను, నాకేం తక్కువైంది, నాకు అందం తక్కువైందా అని కొంతమంది, నాకు డబ్బు తక్కువైందా అని, నాకు ఆస్తి తక్కువైందా అని, నాకేం తక్కువ అని చాలా మంది అనుకుంటారండి. మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి ఒప్పచెప్పుకుంటే, ఎలాగైతే దేవుడు దావీదుని నడిపించాడో, ఎలాగైతే దానియేలును, నెహెమ్యాను, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, కొత్త నిబంధనలో దేవుడు ఏ విధంగా అయితే శరీరధారిగా నడిచాడో అలా మనతో కూడా నడుస్తాడండి. మనం గనక ఆయన ప్రవక్తను ఒప్పుకుంటే, మన ప్రవక్తన మొత్తం దేవునికి అంగీకారంగా ఉండాలండి. మన దగ్గర తప్పులు పెట్టుకొని దేవుడు నాకేమీ చేయట్లేదు, దేవుడు నన్ను నడిపించట్లేదు, దేవుడు నడిపించడం అంటే నిన్ను ఆశీర్వదించడం, నీకు దీవెనలు ఇవ్వడం, ఇది కానే కాదు. ఆత్మ సంబంధమైన దారిలో నిన్ను నడిపించడమే దేవుని పని. నువ్వు పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని చేస్తే, ఆయన ఆలోచనలు నీవు కలిగి ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్టే. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి, ప్రార్థనకి, దేవునితో కొంచెం సమయాన్ని కేటాయిస్తావో అప్పుడు నీ స్థితి మారుతుంది. నీ స్థితి మారి మళ్ళీ నువ్వు పాత స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది. నీ పరిస్థితులన్నీ మారుతాయి. మన పరిస్థితులన్నీ మారడానికి కారణం కూడా ఇదే అండి. చేయాల్సినవి అన్ని చేసేసిన తర్వాత ఆ తర్వాత దేవుని దగ్గరకు వస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యోనా ఉంటాడు కదా పాత నిబంధనలో. యోనా వచ్చి చెప్పడు వాళ్ళకి, ఈ ప్రళయం ఎలా వచ్చింది, ఈ సముద్రం పొంగుతుంది కదా, ఎవరో తప్పు చేశారు, ఎవరు దీనికి కారణం అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఆయన దానికి మాట్లాడు. ఆయన లోపడప్పుడు గాఢ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు వచ్చి ఓ ఈ నిద్రపోతా లేగు, మనం చావకున్నట్టు ప్రార్థన చేయమో అని వాళ్ళు అడుగుతారు. అప్పటికి దానికి ముందేం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రిని బయటపడేస్తారు సముద్రంలో. అది ఓడ అలకనవ్వడానికి వాళ్ళ దగ్గర అన్నిటిని వాళ్ళు ఏం చేస్తారంటే పడేస్తా ఉంటారు. పడేయాల్సిన మాత్రం పడేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పడేసిన తర్వాత అప్పుడు మనోడు వచ్చి మెల్లగా చెప్తాడు, సావు కబురు చల్లగా చెప్తారు కదా కొంతమంది. అప్పుడు మెల్లగా వచ్చి చెప్తాడు, ఇది వచ్చింది నా వల్ల అని. ఆ తర్వాత చీట్లేసి అందులో వచ్చే యోనా పేరే వస్తుంది. ఆయన్ని పడేస్తారు తర్వాత. ఇలా మనం ఏం చేస్తామంటే పడేయాల్సిన దాన్ని మన జీవితంలోంచి పడేయకుండా, ఇంకా దేవుడు నన్నేం వాడుకోడు, దేవుడు నన్ను ఏమీ చేయడు అని అనుకుంటే మనంత అజ్ఞానులు ఉండరండి. ఇక్కడ
దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. హెచ్కేఎల్ గ్రంథము 34:11 ఏమంటదంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఎంత గొప్ప మాటో కదా! దేవుడే ఆయనంతట ఆయనే, మనం కాదు. అసలు ఆయనకేం అవసరం అండి మనల్ని కనుగొనడానికి? నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుకొందును. మనకి మనలో ఎంత లోపాలు ఉన్నప్పటికీ, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, ఏమి జరిగినప్పటికీ, ఏమి జరగకపోయినా సరే, ఎప్పుడైతే విధేయత చూయించి మనం ఒక్కసారి మనల్ని మనం తగ్గించుకొని మన దేవుని సన్నిధిలో గనక మోకరించినట్లయితే, ఆయన చిత్తానికి, ఆయన నడిపింపుకి ఒప్పుకున్నట్లయితే, మనకి దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడండి. చాలా మంది ఉన్న ఈ నడిపింపుని ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడుకోరు. నడిపింపు అని అంటే దేవుడే వచ్చి స్వయంగా నడిపించాలి బ్రదర్ అని అంటారు కొంతమంది. నడిపింపు అంటే, కానీ ఇక్కడ నడిపింపు అంటే మనల్ని నడిపించే వాళ్ళు కూడా మన పక్కన ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అయినా, లేకపోతే మన చర్చిలో పాస్టర్స్ అయినా, దగ్గరగా ఉన్న బిలీవర్స్ అయినా. కొంతమంది ఎందుకు ఉంటారో అర్థం కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఉన్నది కూడా పోద్ది, మనది పోతుంది, అసలు వాటికి ఏమి ఉండదులేండి. మనదే పోద్ది. ఫస్ట్ మన ఆత్మీయ స్థితి పతనం అయిపోద్ది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఆత్మీయులతో సహవాసం చేస్తున్నామా, లేకపోతే ఏదో చర్చిలో ఉండి కాసేపు కూర్చొని తర్వాత వెళ్ళిపోయి అలాంటి వారితో మనం సహవాసం చేస్తున్నామా? మన నడిపింపులో దేవుని హస్తం ఖచ్చితంగా ఉంటుందండి. యోబుని దేవుడు దర్శించాడు, ఆయన తోడుగానే ఉన్నాడు. అయినా సరే ఆయన గునగలేదు, సనగలేదు, ఏమీ చేయలేదు. మనం మేలు అనుభవించుతాం కదా, కీడు అనుభవింపత కదా అని అన్నాడు. మేలు ఉంటుంది, అదే విధంగా కొంచెం హింస ఆత్మికంగా కూడా ఉంటుంది. దీవెనలు, ఆశీర్వాదాలు అనే కాకుండా మనము దేవునితో మనం ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం, ఆయనకి ఎంత సమయాన్ని మనం ఇస్తున్నాం, అప్పుడే మనతో ఉంటాడండి. ఏదో మనం వచ్చిపోయి ఉండేవారిలా కాకుండా మనం ఎంత దేవునికి టైం ఇస్తున్నాం. మనం దేవునికి టైం ఇవ్వాలి. మనం దేవునికి టైం ఇవ్వకుండా ఆయన నాకు టైం ఇస్తే చాలు అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది చాలా పెద్ద తప్పు. దానంత పెద్ద తప్పు ఇంకోటి ఏది లేదు. నేను చేస్తున్నా, నేను నన్ను చూసి నేర్చుకోవాలి, నాకే ఉండాలి, నాకు తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని నీది ఎవరికి అవసరం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఏంటిది అనేది అంటే మిమ్మల్ని అనడం లేదు, అంటే చెప్తున్నాను. మనం ఎప్పుడైతే అండి దేవునికి, ఆయన చిత్తానికి, ఆయన కింద మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయనకి లోబడి ఆయన చిత్తమే జరగాలి, ఆయన నడిపింపులో మనం నడవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తారండి. ఆయన కృప మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇలా దావీదు లాగా, సంసోన్ లాగా అజ్ఞానంగా ఉండకుండా మనం ఉండకూడదని నేను చెప్తున్నానండి. నేను మనవి చేస్తున్నాను. సోదరులందరూ ఈ యొక్క వాక్యాన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ గొప్ప చెప్తున్నాను. ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ లార్డ్ శ్యామ్. థ్యాంక్ యూ.